యూట్యూబ్ శ్రోతలారా, శ్రీనగ పూజ ప్రారంభమవుతుంది చూడండి. అక్కడ క్షీరసాగరాయ నమః పెట్టి మా కింద దాని కింద తెల్లగా ఉంది. ఈ బండలే క్షీరసాగరం, ఇది అల్లా, ఇది ద్వీపం. క్షీరసాగరాయ నమః లేక సుధాసాగరాయ నమః నువ్వు పెట్టి తన్మధ్యే మణిద్వీపాయ నమః కిందికే మళ్ళీ అవకాశం వస్తుందమ్మ. ఇవెల్ల మణిద్వీపం. నెక్స్ట్ అమ్మ కాలాయన ప్రాకారాయ నమః ఉక్కు ప్రాకారం. మొదటిది చూపిస్తే దానిపైన అవ్వు ప్రాకారం కింద పెట్టు, అక్కడనే ఈ రెండు రత్నసాగరం ఇది అంటే అక్కడనే మా ఇంకా మధ్యలో వచ్చేది మళ్ళీ వస్తాయి. తనంతర మధ్యస్థలే నీకమా వివిధ ఉంది అక్కడ ఫలవృక్ష పుష్పలత శోభిత లవంగ హింగుళ్యాది బహువిధ సుగంధద్రవ్య లతావృక్ష మహా ఉద్యానవనాయ నమః. అమ్మ పైన ఉద్యానవనాలు పైనమ్మా, అక్కడి నుంచి ఇంకా మిస్ కావద్దు. గుర్తేసినారు చూడు ఏమ్మా. మహోద్యానం కింద పెట్టి అక్కడ తల్లి మహా ఉద్యానవనాయ అయిపోయా. నువ్వు అమ్మ తత్తు వనరక్షక ఇక్కడికి రండి అమ్మ. ఇక్కడ తత్ వనరక్షక మహాకాళీ సహిత విశ్వపాలక మహాకాల చక్ర బిందు సింహాసనస్థ మహాకాళ దేవాయ నమః. అక్కడ అంతా కవర్ అయిపోయా. నెక్స్ట్ అమ్మ కాంశ ప్రాకారాయ నమః. కాంశమమ్మ కంచు. రెండోది చూడాలమ్మా, కింద నువ్వు ఇక్కడ ఇంకా నీకు ప్రాకారం మాత్రమే. తదనంతర మధ్యస్థలే అమృత బల శోభిత అక్కడ ఉంది చూడు. కల్పవృక్షవాటికాయ నమః. ఇక్కడ తత్వనరక్షక మధు మాధవశ్రీ సతీ సమేత పుష్పసింహాసనస్థ వసంత ఋతురాజాయ నమః. నెక్స్ట్ అక్కడమ్మా తామ్ర ప్రాకారాయ నమః. చెప్పమ్మ తదనంతర మధ్యస్థలే సంతాన వాటికాయ నమః. అక్కడ పెట్టి తద్వనరక్షక ఇక్కడ శుక శ్రీ శుచిశ్రీ కలత్ర సమేత గ్రీష్మ ఋతురాజాయ నమః. అది అయిపోయి. మళ్ళీ నాగప్రాకారాయ నమః లేక శీస ప్రాకారాయ నమః. నీకు సులభం అక్కడ పెట్టడం పోతుంటారు. తదనంతర నీకెక్కువ విశాల భూమధ్యే హరిచంద్ర వాటికాయ నమః. తత్వ వనరక్షక ఇక్కడ అది కూడా నువ్వే చేస్తున్నావా. మేఘవాహన నభశ్రీ నభస్య శ్రీ సమేత వర్ష ఋతురాజాయ నమః. అట్లా ఏముంది, రెండు మెయింటైన్ చేయొచ్చమ్మా. స్వరస్య నువ్వు రాన్న అక్కడనే ఆ పక్కకు పెట్టాలి. ఎందరు భార్యలు 12 మంది వర్ష ఋతువు. స్వరస్వ రహస్యమాలిని అంబ దుల అక్కడ ఉంది, చదువుకోవచ్చు. నిరాలి అభయంతి మేఘయంత్రిక వర్షయంతి చిపుణిక వారిధార ఆది అనేక కళత్ర సహిత వర్ష ఋతురాజాయ నమః. అది అర్థమవుతుందా? ఇట్లా ముగ్గురు అయితే సులభంగా పూజ చేయొచ్చమ్మా. ఇదేం కష్టమైంది ఏం కాదు.
ఐదోది ఆరకూట ప్రాకారాయ నమః ఇత్తడి వేసి పంపిస్తుండు. తదనంతర మధ్యే వృక్షవాటికాయ నమః మందార వాటికాయ నమః మందారం అని ఉంటుంది. నెక్స్ట్ తద్వనరక్షక ఇక్కడ వర్ణన ఎక్కువ. ఈశశ్రీ ఊర్జశ్రీ కలత్ర సమేత శరదృతురాజాయ నమః. నెక్స్ట్ అమ్మ పంచలోహ ప్రాకారాయ నమః. తదనంతర మధ్యస్థలే పారిజాత వృక్షవాటికాయ నమః. తద్వనరక్షక ఇక్కడమ్మ సహస్రీ సహ్యశ్రీ సతీ సమేత హేమధృతురాజాయ నమః. నువ్వు పెట్టినట్టుంటుంది, వాళ్ళతో పెట్టించుకో. నెక్స్ట్ అమ్మ రజితమయ ప్రాకారాయ నమః. మీరు పెట్టి వాళ్లకు. తదనంతర మధ్యస్థలే కదంబ వృక్షవాటికాయ నమః. కరెక్ట్ ఉందా? ఇక్కడికి రండి. కదంబ వన విహారిణి మంత్రిని పలకండి. వన విహారిణి మంత్రిని రాజా శ్యామల దేవ్యై నమః. కదంబ వాటికా రక్షక తపశ్రీ తపస్యశ్రీ సహిత శిశిర ఋతురాజాయ నమః. ఇక్కడ కదంబ వాటికలో శ్యామలకు 4 ఇండ్లు ఉన్నాయి, 4 మూలలకు. నెక్స్ట్ అక్కడ స్వర్ణమయ ప్రాకారాయ నమః. అయిపోయిందమ్మా. స్వర్ణమయ ప్రాకారాయ నమః. ఇక్కడ తదనంతర మధ్యస్థలే స్వర్ణ వర్ణ శోభిత బహువిధ పక్షిజాతి విహార. వింటుండండి. స్వర్ణ వర్ణ శోభిత బంగారు రెక్కలు కలిగి ఉన్నటువంటి బహువిధ పక్షిజాతి విహార కలకిలారవ శోభిత సరోవరాయ నమః. తత్సరోవర నివాస సిద్ధ సిద్ధాంకన సహిత సిద్ధ పురుషాయ నమః ఉంది. చూచినారా? నెక్స్ట్ సార్ మంచినీళ్ళు తీసుకురా. నువ్వు పుష్పరాగమయ ప్రాకారాయ నమః. తనంతర మధ్యస్థలే భూవిహార చారణ స్త్రీ శోభితాయై నమః. శోభితాయ నమః. ఇంకా ఏ కులం ఉందయ్యా? స్వాములకు ఎప్పటికీ కులం ఉండదు. ఏమంటే కొందరు భక్తులు దీన్ని దాటుతానే ఏం స్వామి బాతనోడయి మానేయుడు దాతాడు. విమర్శించేది మీరే. అట్లా. నెక్స్ట్ అమ్మ పద్మరాగమయ ప్రాకారాయ నమః. ఇంకా మణి ప్రాకారాలు మొదలైనాయి. పుష్పరాగం అయిపోయింది. పద్మరాగమయ ప్రాకారాయ నమః. చతుషష్ఠి యోగిని సహిత భైరవమూర్తయే నమః. అక్కడ నెక్స్ట్ తత్సంరక్షణాధికారిణి కాల సంకర్షిణీదేవి అయి నమః. పెట్టు. నెక్స్ట్ గోమేధికమయ ప్రాకారాయ నమః. తదనంతర మధ్యస్థలే నువ్వమ్మ నిర్మల జలపూరిత వజ్రానది. వజ్రానది వజ్రేశ్వరి అమ్మవారి పేరు. వజ్రానది ప్రవాహ శోభిత స్థలాయ నమః. ఇక్కడ నదీ తీరే ఆ లోకంలో ఎవరెవరున్నారు? గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది సంగీత ప్రియాయ నమః. వాళ్ళే కాదు, రంభాది అప్సరసనాట్య వినోదిత శ్రీ వజ్రేశ్వరీదేవ్యై నమః. అయిపోయా.
వజ్రమయ ప్రాకారాయ నమః. అయిందా? తదనంతర మధ్యస్థలే కర్కోటకాది నానా నాగజాతి సహిత పాతాళలోకాయ నమః. ముందు ఒకరు పెడితే వాళ్ళు పెడతారు. పరిపాలక బలిచక్రవర్తయే నమః. ఇంకొకటి పెట్టండి అమ్మ అక్కడ. చాలు పా. నెక్స్ట్ అమ్మ ఆమె వైడూర్యమయ ప్రాకారాయ నమః. తదనంతర మధ్యస్థలే మధుజల పూరిత నదీ సహిత బహువిధ సరోవరాయ నమః. లలితా సేవక భక్తమానస జన విలసిత భూలోకాయ నమః. షట్చక్రవర్తయే నమః. ఇంకోటి పువ్వు పెట్టవచ్చు. వాళ్ళ వల్ల మనకు పేర్లు వచ్చింది. సగర కార్తవీర్యశ్చ పలకండి. పురుకుత్స పురోరభ పురోరభ. సగర కార్తవీర్యశ్చ పురుకుత్స పురోరభ. హరిశ్చంద్ర నలో రాజా షట్చక్రవర్తిన. అది వాళ్ళ నామస్మరణ చేయడం కూడా గొప్పది. వాళ్ళ పేరిట 14 ఇంద్రనీలమణి ప్రాకారాయ నమః. నీది సులభం. తామ్రపర్ణి మహాపర్ణి నదీ సహిత స్వచ్ఛ జలపూరిత సరోవరాయ నమః. అష్టదిక్పాలక సహిత రుద్రలోకాయ నమః. అక్కడి నుంచి ఒక్కరు వండి హుషారైన వాళ్ళు వండి పోతావా కుంటుకుంటూ పోతారు మీరు. పాని అంత అందుతుందేమో చూసుకో. ఇంద్రాయ నమః. అగ్నయే నమః. యమాయ నమః. నైరుతయే నమః. వాయవే నైరుతైతూనే వరుణాయ నమః. వాయవే నమః. కుబేరాయ నమః. ఈశానాయ నమః. ఇది రుద్రలోకం. రుద్రలోకం అన్నిటికన్నా కింద ఉంది. శివలోకాలు పైన మళ్ళా ఇంకా రుద్రలోకం అయితేనే బ్రహ్మలోకం రావాల. అయిపోయిందమ్మా. ముక్తారత్న ప్రాకారాయ నమః. ముత్యం సురాభాండ ఈ వారాహిది. సురాభాండ సహిత తాళవృక్షాయ నమః. కల్లుకుండలు ఎక్కడ చూసినా తాడి చెట్టు కాగుడుపోతూ అమ్మ. దండనాథ వారాహిదేవి అయిన నమః. ఈ గుణాలల్లా తెలంగాణ స్త్రీలకు వచ్చినాయి. పోటీగా పడి తాగుతారు రోడ్ల మీద. దండనాథ వారాహిదేవి అయిన నమః. ఆమెకు చతుర్మందిరాయ నమః. వారాహికున్న శ్యామలకున్నట్టు 4 చోట్ల మందిరాలు ఉన్నాయి. తత్ రక్షక ఉన్మత్త భైరవి అక్కడ. స్వప్నేశి తిరస్కరణి కిరిప్రద. దేవీభ్యః నమః. 16 మరకత ప్రాకారాయ నమః. తదనంతర మధ్యస్థలే దేవర్షి సమూహ సమేత. బ్రహ్మ ఎక్కడున్నాడో దేవర్షుడు నారదాది. సమూహ సమేత శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఈ పక్కకు వేద శాస్త్ర కళా శోభిత బ్రహ్మలోకాయ నమః. నెక్స్ట్ అమ్మ విద్రుమ ప్రాకారాయ నమః. ఎత్తు వాళ్ళు వండి ఇంకా. తనంతర మధ్యస్థలే మాణిక్యమండపాయ నమః. భక్త సమేత విష్ణుదేవాయ నమః.
రక్షక దామోదరాయ నమః. నెక్స్ట్ నానామణిమయ ప్రాకారాయ నమః. ప్రాకార అనంత మధ్యస్థలే సహస్రస్తంభమంటపాయ నమః. ఇక్కడ నంది శృంగి అదో శివగణంతో మా విష్ణులోకం పైన అక్కడ పెట్టండి. నంది భృంగి చండి ఆది శివగణ సమేత కాల పరిసేవిత శివగణ సభాస్థాన ఆస్థాన సంస్థిత మహేశ్వరాయ నమః. అది రుద్రుడు, ఇక్కడ మహేశ్వరుడు పైన. సహస్ర స్తంభ మంటపం కాకతీయులు కట్టించారు, అది బాగుంది. తిరుమలలో కట్టించాడు, పాపం అన్నమాచార్యులను పోషించినటువంటి మరి ఆయనే జైమిని భారతం రాసి కాదు, మంచి పేరుంది కాదమ్మా. అన్నమాచార్యులను జైల్లో వేశాడే నరసింహరాయలు. ఆయన నిజంగా సహస్ర స్తంభమంటం కట్టించారు. ఈ నా కొడుకులు బాగా కొట్టారు, మూట కట్టుకుంటామని అడ్డమంట. వాళ్ళకు నిజంగా 1000 కాళ్ళ మంటపం. మా బాచపల్లికి పోయి చూడండి, 1000 కాళ్ళ సత్రం ఉంది. శీలం వాళ్ళు కల్పించారు, రాజుల కాలం కాదు, శీలం వాళ్ళు రెడ్లు వాళ్ళు కట్టించారు. సాల్వ నరసింహరాయలమ్మా చాలా గొప్పవాడు ఆయన. బంధించాడు, మళ్ళీ చాలా చేశాడు. ఎక్కడికి వచ్చినాం? మహేశ్వరుడు అయిపోయినాడు. అది మహేశలోకం అయిపోయింది. రుద్రలోకమైనాక మహేశలోకం అయిపోయింది. నెక్స్ట్ వివిధ మణిమయ ప్రాకారాయ నమః. నానామణిమయ అంటుంది. తదనంతర మధ్యభూస్థలే అమృతవాపికాయ నమః. అమృత సరస్సు తత్సరోవర విహార, ఇక్కడ పైన పెట్టాలి. విహార స్వర్ణపక్షి కలకిలారావ సముదాయ సహిత బహువిధ వృక్షరాజాయ నమః. తత్ అమృతవాపి నౌకాధికారిణి తారాదేవి అయి నమః. ఆమె చాలా గొప్పది తార. అదే తరింపజేయునది రెండో దేవత అక్కడ దశమహావిద్యల్లో. మనోమయ ప్రాకారాయ నమః. ఎత్తువాళ్ళు పెట్టండి అమ్మా. మధ్యస్థలే అక్కడ రాశాడు ఆనందవాపికాయ నమః. తత్సరోవర నౌకాధికారిణి వారుణీదేవి అయి నమః. ఆమెకు సుధామాలిని అంటారు. అమృతేశ్వరి నామ విరాజిత వారుణీదేవి అయి నమః. పెట్టారా? సుధామాలిని అమృతేశ్వరి. నెక్స్ట్ బుద్ధిమయ ప్రాకారాయ నమః. చాలా ఎత్తువాళ్ళు పెట్టండి. తద్ మధ్యస్థలే విమర్శవాపికాయ నమః. తత్ నౌకాధికారిణి సుషుమ్నాంబ్రికా నామ కురుకుళ్ళాదేవి అయి నమః. మనం దగ్గర పెట్టుకొని పోకుండా ఉన్నాం. కురుకుందా? మరి నన్ను ఎందుకు పిలుస్తారా? కురుకుళ్ళాదేవి అయి నమః. ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ అహంకారమయ మణిమయ ప్రాకారాయ నమః. అయ్యా అయిపోతూనే మీరు వస్తారు. తదనంతర
మధ్యభూస్థలే కురువింద మణిమయ ప్రవేశాయ నమః. ప్రవేశే ప్రకాశశక్తి మార్తాండ భైరవుడమ్మ. అక్కడ కురుకుళ్ళ పైన అక్కడ పెట్టు, ఇంకా చాలు. ఆయనకు భార్యలు ఎవరు? ప్రకాశ శక్తి ఛాయ చక్షుమతి త్రయ కళత్ర విరాజిత మార్తాండ భైరవాయ నమః. ఆయనే సూర్యుడు. తత్స్థలే అక్కడికి పోతారు బాల. ఐం హ్రీం శ్రీం అనే దానికన్నా ఐం క్లీం సౌ క్లీం ఐం చేసేవాళ్ళు అంతదులు. ఇంకా మీరు వెళ్ళండి అమ్మా, అందరు పోయి కూర్చోపండి. ఆడ మగవాళ్ళు రండి, మీరు చెప్పేవాళ్ళు ముగ్గురు ఉండండి, ఇంకందరు పోతారు. బాగా ఎత్తువాళ్ళు రా. మరే వాడు ఎవడరా పో, ఏం చేస్తావురా? 23 సూర్యప్రాకారాయ నమః. అనంతరస్థలే చంద్రతపోవనాయ నమః. చంద్రోద్గారం అని ఉంటుంది. ఈ పక్కకు తారా అశ్విని భరణి కృత్తికారోహిణి మృగశిరార్ద్ర పునర్వసు పురుషనాశ్లేషమఖపుబ్బ ఉత్తర హస్తచిత్త స్వాతి విశాఖానురాధ జ్యేష్ఠమూల పూర్వాషాఢ ఉత్తరాషాఢాది ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట జగం పూర్వభద్రాభద్రాది. 27 నక్షత్ర సతీ సమేత చంద్రాయ నమః. పేర్లు కూడా చెప్పాను. తారాదేవి అయి నమః. తార సపరేటు, బృహస్పతి భార్య. నెక్స్ట్ చంద్రప్రాకారాయ నమః. కౌస్తుభమణి నిర్మిత శృంగారమయాయ నమః. అగర్త శృంగారమయ పరిఘాయ నమః. ఆ పక్కకు పరిఘా. తత్ జలే అగర్త, అగర్తలో నీరు. సుందరీమణి సహిత సర్వ సమ్మోహనాకార నౌకావిహార మన్మథదేవాయ నమః. ఆయనకి ఇష్టం. ఆయన పరీక్ష చేసి పంపితే ఓకే అంటుంది. అయితే వీళ్ళని నమ్మడం కూడా తప్పు. ఇప్పుడు సలహాదారు ఆయన నమ్మి శృంగారమయ ప్రాకారాయ నమః. తదనంతర విశాలస్థలే మహాపద్మాటవ్యై నమః. తన్మధ్యే, ఇంకా ఇక్కడ బాగా చేయాలి, ఎత్తు వాళ్ళకే. ఆగ్నేయ భాగే సృష్టి స్థితి లయకార మందిరాయ నమః. అక్కడనైనా ఆగ్నేయ భాగం. ఆగ్నేయం అంటే అది, ఆగ్నేయం అంటే అది. ఇంకో పూజ తీసుకోపో. రాయించాను కదా అయ్యా. మరి అర్ఘ్యపాత్రలు ఉన్నాయి. దానికి ముందు ముగ్గురు బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారు. ఆగ్నేయ భాగే సృష్టి స్థితి లయకారక మందిరాయ నమః. బ్రహ్మ విష్ణు మందిర. తత్ త్రిమూర్తి మందిర పూర్వభాగే అగ్ని సూర్య చంద్ర కళావిలసిత పాత్రత్రయాయ నమః. అక్కడనే తత్పూర్వభాగే అక్కడనే అమృత విశాల కలశ పాత్రాయ నమః. అక్కడ తత్ అమృత నిత్యధారాభిషేక కామకామేశ్వరి పూజిత యజ్ఞకుండాయ నమః. అక్కడనే ఎన్ని రాయాలి రాశాడు సారు దాంట్లో, దీంట్లో పట్ల. పద్మాటవీ మధ్యభాగే చింతామణి గృహాయ నమః. నైరుతి దిగ్భాగే ఆ పక్కకు పో.
నవాభరణ శోభిత శ్రీ చక్రరథాయ నమః. పైన అక్కడ ఎవరన్నా ఓపిక గలవాళ్ళు అక్కడ చక్రరథానికి పూలేసి నమస్కారం చేసినప్పుడు అక్కడ ఉంది. పద్మాట దీప అవ్య భాగ్య ఇక్కడ బా నాగరాజు సప్తావరణ సహిత శ్యామలా విరాజమాన జయ చక్రరథాయ నమః. అక్కడ రాసినాను అర్ఘ్యపాద కళామృతం అక్కడ రాయి అక్కడ అదో పెట్టుకోండి. జయ చక్రానికి 2 పూలు. పద్మాట ఈశాన్య భాగే పంచాభరణ సహిత పంచ ప్రాణాధికారిణి దండనాథ వారాహి గిరిచక్రాయ నమః. పైన పెట్టాలి ఇంకా అక్కడ గిరిచక్రం అక్కడ వారాహి పెట్టు. అయిందా శ్యామల అక్కడ పద్మాటవీ మధ్యే కామేశ్వరీ గృహ దక్షిణ వామపార్శ్వే అమ్మవారికి ఇంటికి ఆ పక్క దక్షిణం ఎవరు శ్యామలా గృహాయ నమః. ఉత్తర పార్శ్వే వారాహి ప్రత్యేక మందిరాయ నమః. మంచినీళ్ళు ఎబిరా మంచినీళ్ళు ఇక్కడ చేయొచ్చురా అమ్మా నువ్వు ఇక్కడ చేయొచ్చు. పూర్వారు చేయండి అమ్మా. ద్వారాయ నమః. అదో పైన పూర్వద్వారం లాస్ట్ 25వ అట్లనే పెట్టుకుంటూ నువ్వు తప్ప ఎవరు లేరు పో ఎత్తు. దక్షిణామ్నాయమయ దక్షిణ ద్వారాయ నమః. ఇక్కడ పెట్టించు. పశ్చిమామ్నాయమయ పశ్చిమ ద్వారాయ నమః. ఉత్తరామ్నాయమయ ఉత్తర ద్వారాయ నమః. ఇట్లా రత్న ప్రదీపవలయాయ నమః. రత్న చింతామణి గృహం కదా. మణిమయ మహాసింహాసనాయ నమః. మధ్య అయినాయన అష్టూలి కూకుంటే అందుతుందా అది ఇవ్వండి నాగరాజుకే ఇంక అందేది. ఎక్కిపోయా ఎక్కినాక ఇవ్వండి. బ్రహ్మమయైక మంచపాదాయ నమః. ఆగ్నేయం. నెక్స్ట్ విష్ణుమయైక మంచపాదాయ నమః. ఆయన వేస్తాడులేమ్మా నువ్వు వేయచ్చు. విష్ణుమయైకనా. నెక్స్ట్ ఒక్కోరికో ఛాన్సు. రుద్రమయైక మంచపాదాయ నమః. బ్రహ్మ విష్ణు రుద్ర. ఈశ్వరమయైక మంచపాదాయ నమః. సదాశివై మయైక మంచపలకాయ నమః. నెక్స్ట్ ఒక్కొక్కరి మారుతుండ మనం. హంసతూలికాతల్పాయ నమః. హంసతూలికా మహా ఉపధానాయ నమః. తల్పము దానిపైన బెడ్షీటు. కల్సుంభాస్తరణాయ నమః. ఇది దుప్పటి. మాయావితానకాయ నమః. పైన మహావితానకాయ నమః. మహామాయా అవనికాయ నమః. అవనిక అంటే ఇట్లా నల్లటి అక్కడ పెట్టింటి. తన్మధ్యే మహాకామేశ్వర సహిత మహాకామేశ్వరీ దేవ్యై నమః.
రోం తాబ్జే వాభిముఖ ఆనంద విగ్రహ శృంగారవేషరుచిర సదా షోడశవార్షిక యశుమమ్మ ఉద్యద్భాస్కర బింబాభ చతుర్హస్తత్రిలోచన హారకేయూరమకుట కటకాజ్యైరలంకృత. సార్ ఆయనకు రెడ్డికి ఛాన్సీ. కమనీయ స్మిత, మీరు పూలు ఇస్తుండండి ఇక్కడ అక్కడ. కమనీయ స్మిత జ్యోత్స్నా, ఆమె ఆయన ఆనందం, ఆయన నవ్వేదెన్నెల. పరిపూర్ణ కపోలభూ జాగర్తి భగవాన్ ఆదిదేవ కామేశ్వర ప్రభు. నెక్స్ట్ తస్య ఉత్సంగే సమాసీనాం తరుణాదిత్యపాటలం సదా షోడశ వర్షాంచ నవయవ్వనదర్పితాం. అశేష వ్యవహారాణాం స్వామినిం సంవిదాం పరాం మహాకామేశ్వరీం ధ్యాయేత్ బ్రహ్మ విద్యాం ప్రదాం శివాం. నెక్స్ట్ రెడీ అమ్మా, నువ్వు కింద పెట్టి అది ఒకరు పట్టుకుందిరా నాయన. సార్ అది పట్టుకుందిరా, నువ్వు పెట్టి ఎత్తి పట్టుకో. సిద్ధివృతరత్న భూమికా కల్పవృక్షవనవాటి సంకలే నీభవాటి మణిమంటపే అరుణే చండభాను శతకోటి భాసురే. ఆది పంచశివ మంచికే, ఆది పంచశివ మంచికే పరే శంకరాంకృత పీఠికామణవు. శంకర అంకృత పీఠికామణవు కాది ఖాది మనోరూపిణి అహం భావయామి పరదేవతాం శ్రియాం అగ్రబిందు పరికల్పితాననం. తల మీదే మధ్య బిందు యుగళస్తనద్వయిన్ మధ్యనే నాదబిందు రచనా గుణాస్పద కిందే నవమికే పరశివాం పరకళాం. నెక్స్ట్ అమ్మ చతుర్భుజే, అందరు పలకండి. చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఆ దామ్మ ఆభ్యస్తుల ఎంత అయిందో నాకు చెప్తే 12:40 కాదు, అక్కడే ఎంత అయిందమ్మా?